హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే, తల్లి రేపు తెల్లవారిలోపు ఒక శుభవార్త వింటావు, నన్ను నిజంగా నమ్మితే ఈసారి నా మాట విను బిడ్డ అని మన బాబాగారు అయితే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ త్వరలోనే నీకు ఒక అదృష్టం అనేది కలగబోతుంది బిడ్డ. నువ్వు కోరుకున్నట్టుగానే జరగబోతుంది. కాకపోతే ఇందులోనూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను నీకు ఇస్తున్న అదృష్టం నీ దగ్గర దాకా రావాలి అంటే నీ చేతుల్లోనే ఉంది. కొన్నిసార్లు నీ చేతులారా నువ్వు అదృష్టాన్ని చెడగొట్టుకుంటున్నావు. ఈసారి అలా కాకుండా నీకు వచ్చే అదృష్టం మీకు దక్కాలి అంటే సాయి చెప్పే మార్గంలో నడువు బిడ్డ, నీకంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఈ సందేశం ఇంకా బాగా అర్థమవ్వాలంటే చిన్న కథ ద్వారా మీకు చెప్తున్నాను, అదేంటో వినండి అని బాబా గారు అయితే ఒక చిన్న కథ రూపంలో అయితే మనకి చెప్తున్నారు. అది ఏంటో ఆయన మాటల ద్వారా విందాము. ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారికి పెళ్ళై 1 సంవత్సరం దాటి 2 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళకు కాస్త ఆతురత, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సమస్యల వలన అలా చెడు జరుగుతుందన్నమాట. అయితే వాళ్ళ సమస్యలు ఏంటంటే, తన భర్తకి కూడా చెడు అలవాట్లు కూడా లేవు. కానీ అప్పులు ఎందుకు అయ్యారు అంటే, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల, నెక్స్ట్ వారికి సహాయం చేయడం వల్ల. అంటే ఎవరైనా సరే బాధలో ఉన్నాము, కొంచెం డబ్బు పరంగా సాయం అని చెప్తే తప్పకుండా వీరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలా మంచి మనసు. ఇద్దరు భార్య భర్తలు కూడా చాలా మంచి వాళ్ళు. ఎంత మంచి బాధలో ఉన్నారంటే ఎప్పటికీ కూడా వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు దాచుకోవాలి, ఇది చేయాలని ఆలోచన అనేది ఎప్పుడు ఉండేది కాదు. సాయి భక్తులు ఏ విధంగా ఆలోచిస్తారో వాళ్ళు కూడా అదే విధానంగా ఆలోచించి అందరికీ సహాయం చేయాలి, ఎక్కువగా అన్నదానం చేయాలని ఆలోచిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎదుటి వారికి సహాయం చేయడం, వీరు కొంత అప్పుల పాలైతే అవ్వడం జరిగింది. అప్పుల సమస్యలు అనేవి వీరికి చాలా ఎక్కువగా జరిగింది. అయితే ఈ అప్పుల సమస్యల వల్ల భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి గొడవలు రావడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ఒకరంటే ఒకటి పడకపోవడం, ఒకరంటే ఒకరికి నచ్చకపోవడం, ఈ విధంగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఎక్కువగా భర్తకు సహాయం చేయాలి, అందరికీ సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. అంత చేసేస్తున్నాడు కానీ భర్తకు మనం సపోర్ట్ చేద్దామని భార్యతో పాటు భార్య కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ అప్పుల సమస్యలు ఎప్పుడైతే మొదలయ్యాయో, రావాల్సిన డబ్బులు అయితే ఎప్పుడైతే రాకుండా ఆగిపోయాయో, ఆ విషయం నుంచి వారికి కాస్త కోపం రావడం, అలగడము, భర్త పైన కోపం ఉండటము, ప్రతి దానికి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడుతూ వచ్చారు. అయితే వీళ్ళు ఇలా గొడవ పడుతూ కూడా ఇద్దరు విడిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసారు. కానీ వాళ్ళ గొడవ పడినప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమ అంతా మర్చిపోయారు. మరొకరు శత్రువులాగానే ఉంటారనమాట. శత్రువులాగానే ఉంటారు. వాళ్ళు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో, ఈ భార్య పైన ఎంత ప్రేమ చూపించేవారో, భర్త పైన ఎంత ప్రేమను చూపించారో ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి కేవలం అప్పుల సమస్యల వలన వాళ్ళందరికీ కూడా గొడవలు అయితే రాణించడం జరిగింది. అయితే డైవర్స్ తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నారనమాట. కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఒకరోజు తన స్నేహితుడు వాళ్ళ ఇంటికైతే వచ్చాడు. ఈ విధంగా తన భర్తకు చెప్తున్నారు, అసలు ఏమైంది, ఇంతకుముందు మీరు బాగానే ఉన్నారు కదా, ఎంతో బాగుండేరు, ఇలా డైవర్స్ తీసుకోవడం ఏంటి, విడిపోవడం అంటే ఒక్కసారి ఆలోచించండి అని అతడికి నచ్చి చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఇంతకుముందు ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నదో తన ఫ్రెండ్ పూర్తి చేశారు. తన ఫ్రెండ్ చెప్తూ ఉండగా ఈయన ఆలోచించి, అవును నిజమే, నీకు ఈ చిన్న చిన్న గొడవల వల్ల మీరు విడిపోవడం ఏంటి, ఇంతకుముందుకు మీరు బాగానే పెట్టేవాళ్ళం కదా, ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం, కానీ చిన్న చిన్న గొడవలకి విడిపోతున్న వ్యక్తి ఇప్పుడు వీళ్ళు బాగుపడినప్పుడు ఒక మాట తగ్గి ఉండి ప్రేమగా చూసుకొని ఉంటే, దాన్ని అర్థం చేసుకొని ఉంటే సరిపోయేది. ఆయన ఎప్పటికైనా పోయేది ఏం లేదు కదా, ఇప్పుడు వీళ్ళు ప్రయత్నిస్తారని చెప్పి తన భర్త తన భార్య దగ్గరికి వెళ్ళి, మనకి ఇంకా ఏ గొడవలు వద్దు, అస్సలు డైవర్స్ తీసుకోవద్దు, ఇంత ముందుకు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉందామని చెప్పి తన భర్త భార్యకి చెప్తాడనమాట.
అయితే భార్య మాత్రం మాత్రం కూడా ఒప్పుకోదు. తన భర్త ఇలా వచ్చి ఇలా అనగానే వాళ్ళకి ఇంకొంచెం తప్పు చేశారు కాబట్టి ఆయన నా దగ్గరికి వచ్చాడని అసలు ఇలా 3 సార్లు వెళ్ళి అడిగాడు. 3 సార్లు ఒప్పుకోలేదు. చాలా బాధగా అతన్ని అవమానించేటట్టుగా మాట్లాడింది. ఇంకా అతనికి చాలా కోపం వచ్చేసి, నేను మొగాన్నై ఉండి నేను ఎందుకు తగ్గుతున్నాను, నీతో కలిసి ఉండాలని నేను ఒక కిందికి మెట్టుకు దిగి వచ్చాలని చూశాను. ఏమాత్రం కూడా నువ్వు దానికి ఒప్పుకోవడం లేదు. ఇక ఏమాత్రం కూడా బలవంతం పెట్టను. నీ ఇష్టం మీద నువ్వుండు. కాబట్టి నేను డైవర్స్ తీసుకోవడమే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతాడు. తర్వాత ఇక 2-3 రోజులకు అసలు అతని భార్య వాళ్ళ పెద్దమ్మ గారు ఆ రోజు వాళ్ళ ఇంటికైతే రావడం జరిగింది. అయితే ఆమెకు 4 విధాలుగా తిట్టి, నీకు వచ్చిన అవకాశము ఈ అబ్బాయి నీ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు అడిగి ఎంతలా బాధపడ్డాడు, అంతలా ప్రేమించిన వ్యక్తి ఇన్నిసార్లు వచ్చినప్పుడు నువ్వు ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా దూరం చేసుకుంటున్నావు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నువ్వు పడుకున్న నుంచి లేచినంత వరకు కూడా అమ్మ నాన్న చూసుకునే వాళ్ళు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు నీ భర్త చూసుకుంటున్నాడు. ఇప్పుడు నీ భర్త లేనప్పుడు నువ్వు పుట్టింటికి వచ్చినప్పుడు వాళ్ళకి చాలా లోకువైపోతావు. ఎప్పుడైతే అమ్మ నాన్న అన్నీ కూడా నీ భర్తే. ఒక్కసారి ఆలోచించి ఒకరికొకరు బాగా బ్రతకండి. బాగా భార్యాభర్తలు అన్నాక గొడవలు పడుతూ ఉంటారు. అలానే ఇప్పుడు కూడా విడిపోకూడదు. నువ్వేదైనా తప్పు చేసినప్పుడు, నువ్వేదైనా మీ అమ్మ నాన్నకు నచ్చని చేసినప్పుడు నిన్ను మీ అమ్మ నాన్న కొట్టేవారు. అలా అని చెప్పి నువ్వు దూరంగా వెళ్ళిపోయావా? మీ అమ్మ నాన్నని నువ్వు దూరం కావాలనుకున్నావా? మరి నీ భర్త తిట్టాడు, డైవర్స్ తీసుకోవాలని విడిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించావా? ఇంత చదువుకున్నావు కదా అని వాళ్ళకి ఈ విధంగా చెప్తూ ఉండగా ఆమె చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఆమె మనసుకి చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఆమె చేసిన ప్రతిదీ కూడా చెప్పి ఆమెకు తెలుసుకుంది, నేను చేసిన తప్పు. ఇకపై నేను అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాల్సింది పోయి నా భర్త నా దగ్గరికి వచ్చి క్షమించమని ఇద్దరు కూడా కలిసి ఉందాము, ఎప్పట్లాగానే ఉందామని చెప్పి అన్నామనేసరికి ఏమాత్రం కూడా ఒప్పుకోకుండా అహంకారంతో నేను గొప్ప అనుకొని తన నానా విధాలుగా బాధపెట్టి అతన్ని చాలా బాధపెట్టి చాలా తప్పు చేశానని చెప్పేసి అనుకుంటుందన్నమాట. దేవుడు ఇచ్చిన ఆఖరి అవకాశం ఇప్పుడు కనుక తన దగ్గర ఒప్పుకోకపోతే జీవితంలో ఇద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉండలేము, విడిపోతామని చెప్పి బాధపడుతూ తన భర్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగింది. క్షమాపణ అడిగితే ఇద్దరు కూడా కలిసే ఉన్నారు. కలిసిన తర్వాత అనుకోకుండా ఒకరోజు తన భార్యకి అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగినప్పుడు వాళ్ళకు ఆపరేషన్ చేయించడానికి డబ్బులైతే అవసరం అవుతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర లేదు. ఇంతకుముందు సాయం చేశారు కదా, వీళ్ళకి కష్టాలు ఉన్నాయని ఇక సహాయం చేశారు కదా, ఇక వీళ్ళకి కష్టాలు ఉన్నాయని సహాయం చేశారు కదా, వాళ్ళు ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా అవన్నీ తీసుకుని హాస్పిటల్కి వచ్చి తన భార్యకు ఆపరేషన్ దగ్గర ఎంత డబ్బులు అయితే ఉన్నాయో అవన్నీ డబ్బులు కూడా కట్టించి ఆపరేషన్ అయ్యేదాకా అక్కడే ఉంచి ఇంటికి తీసుకొని వచ్చి 2-3 నెలల దాకా అమ్మ కంటికి రెప్పలా చూసుకున్నాడు. అప్పుడు ఏమి అర్థమైందంటే, మనం ₹1 కష్టంలో ఉన్నప్పుడు, మనం ₹1 పెట్టినప్పుడు అయితే వాళ్ళు మనకి ₹10 పెట్టాను. నేను ఇంతవరకు చాలా తప్పుగా ఆలోచించాను. దీనివల్ల నా భర్తతో ఎన్నోసార్లు గొడవ పడ్డాను. నా భర్త చేసింది తప్పని తెలిసినా కానీ ఇప్పుడు నేను చేసిన తప్పని తెలుసుకున్నాను, క్షమించండి అని తన భర్తకి తన బాబా గారికి క్షమాపణ చెప్పుకుందనమాట. ఎటువంటి తప్పనేది ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా చేయరని చెప్పుకుంది. అయితే మన బాబా గారు ఈ సందేశం ద్వారా మనకి ఏం తెలియజేయాలనుకున్నారో ఇప్పటికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ, సబూరి, భక్తితో కనుక మనని బాబా గారిని కనుక కొలుసుకున్నట్లయితే ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ అన్నీ బాబా గారు మనకి ఇస్తాడు. ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా అండగా ఉండి ప్రతి విషయంలోనే మన ముందుండి మనల్ని నడిపిస్తాడు. ఒక్క అడుగు అతని వైపు వేస్తే బాబా వైపు 100 అడుగులు మన వైపు వేస్తానని బాబా గారు చెప్తూ ఉంటాడు ఎప్పుడు. ఆ విషయాన్ని కనుక మనం ఫాలో అయినట్లయితే బాబా గారు అంతా మనకు మంచి చేస్తారు. శ్రద్ధ, సబూరి. ఓం సాయిరామ్. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. శ్రద్ధ, సబూరి. ఓం సాయిరామ్. శ్రద్ధ, సబూరి, సహనం, ఓర్పు అన్నీ ఉండాలి.